వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ అకాడమీ. సార్, ఈ సెషన్లో మనం ఎండోమెంట్కి సంబంధించి ముఖ్యముగా పేపర్ 2లో భాగముగా మహాభారతం, ఆ మహాభారతంలో 7వ పర్వమైనటువంటి ద్రోణ పర్వం గురించి ఈ సెషన్లో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్. సో వాటితో పాటుగా గతంలో ఈ ద్రోణ పర్వం నుండి ఎటువంటి బిట్లు రావడం జరిగింది అనేది కూడా చూసే ప్రయత్నం చేద్దామండి. ఓకే సార్, మనం ఒకసారి కంటెంట్ పరిశీలించినట్లయితే ప్రధానంగా మహాభారతంలోని 7వ పర్వం ఏది అంటే ద్రోణ పర్వం అండి. మహాభారతంలో 7వ పర్వం ఏది అంటే ద్రోణ పర్వం. అంటే కౌరవ సైన్యానికి నాయకత్వము ఎవరు వహిస్తున్నారంటే ద్రోణుడండి. సో ఎవరైతే కురు పాండవులకు అస్త్రాభ్యాస కాలములో గురువుగా పనిచేసినటువంటి వ్యక్తి అశ్వత్థామ తండ్రి అయినటువంటి ద్రోణాచార్యుడు కౌరవ సైన్యానికి 2వ సర్వ సైన్యాధ్యక్ష బాధ్యతలు తీసుకోవడం జరిగింది. అతడు సర్వ సైన్యాధికారిగా ఉన్న కాలమంతయు కూడా మనకి ఏ పర్వం జరుగుతుంది అంటే ద్రోణ పర్వం అండి. మరి కురుక్షేత్ర మహాసంగ్రామంలో 18 రోజులలో 10 రోజులు భీష్ముడు పరిపాలించగా మిగతా 11వ రోజు నుండి 15వ రోజు వరకు కూడా ఎవరు నాయకత్వ బాధ్యతలు వహిస్తారంటే ద్రోణాచార్యుడు అండి. ఓకేనండి. మరి యొక్క పర్వం అనేది ఎక్కడ నుండి ఎక్కడ వరకు ప్రారంభమవుతుంది అంటే భీష్మ పితామహుడు పడిపోయిన 10వ రోజు రాత్రి కౌరవ శిబిరంలో ఒక ప్రశ్న ఉద్భవిస్తుంది. తదుపరి కౌరవ సేనకు నాయకత్వం ఎవరు వహించాలి అని. సో అక్కడ ప్రారంభమవుతుంది ఏది అంటే ద్రోణ పర్వం అనేది. సో కౌరవ పెద్దలంతా కూడా కర్ణునకు పట్టాభిషేకం చేయాలని చెప్పగా కర్ణుడు, రాజరాజా, మిత్రమా సుయోధన, నా పట్ల ఉన్న నీ నమ్మకానికి నా వందనాలు, కృతజ్ఞుణ్ణి. కానీ భీష్మ పితామహుని తర్వాత కౌరవ సేన నడిపించగల సమర్థుడు గురువైనటువంటి ద్రోణునికి ఉంది కాబట్టి నా మాట విని ద్రోణాచార్యునికి సర్వసేనాధిపతిగా పట్టాభిషేకం చేయమని కర్ణుడు అనేవాడు సలహా ఇవ్వడం జరుగుతుంది. కర్ణుని యొక్క సలహా మేరకు సో ద్రోణుడు పట్టాభిషిక్తుడు జరుగుతుంది. అక్కడ మొదలుకొని యుద్ధం 15వ రోజు సూర్యుడు అస్తమిస్తున్న సమయానికి అశ్వత్థామ అతః కుంజరః అనే వాక్యములో ధర్మజుడి యొక్క మాటలు విని తన పుత్రుడైనటువంటి అశ్వత్థామ మరణించాడు అనే విషయముతో అస్త్ర సన్యాసం చేసి ఆ రథముపై తన యొక్క పంచేలకు లేదా తన యొక్క ఉన్నటువంటి శరీరములో ఉన్నటువంటి తన ప్రాణవాయువుని బయటికి విసర్జించే సమయమున ద్రుపద పుత్రుడైనటువంటి దృష్టజమునుడు కంఠము నరికేంత వరకు కూడా మనకి ఏ పర్వం జరుగుతుంది అంటే ద్రోణ పర్వం అనేది జరుగుతుంది అండి ప్రధానంగా. మరి ఈ ద్రోణ పర్వంలో మనము చదవలసినటువంటి ప్రధాన అంశాలు ఏమిటి అంటే మొదటిది ద్రోణాచార్యునికి పట్టాభిషిక్తము. రెండో విషయం ఏమిటి అంటే ద్రోణాచార్యుడికి ఎప్పుడైతే సర్వసేనాధిపతిగా పట్టాభిషిక్తం అవుతుందో అప్పుడు ద్రోణాచార్యుడు సుయోధనునికి ఒక మాట ఇస్తాడు. నన్ను నమ్మి పట్టాభిషిక్తుని చేశావు కనుక నీకేం వరం కావాలో కోరుకో అని చెప్పగా సుయోధను యొక్క కోరిక వినడము జరుగుతుందండి. సుయోధనుడు ఏమంటాడంటే ఈ యుద్ధము జరగడానికి ప్రధాన కారణం పాండవ అగ్రజులైనటువంటి ధర్మరాజే లేకపోయినట్లయితే ఈ యొక్క యుద్ధమే ఉండదు కాబట్టి గురువర్య ధర్మరాజుని పట్టి బంధించి సజీవుడిగా తీసుకురండి అనే కోరిక వెల్లబిస్తాడు. సో తర్వాత ప్రధానంగా మనం గమనించినట్లయితే యుద్ధములో అతి ముఖ్యమైనది 13వ రోజు అండి. 13వ రోజు ఎందుకంటే ఆనాడు అర్జున పదవ కన్యటువంటి సుభద్రాపుత్రుడైనటువంటి అభిమన్యుని యొక్క మరణం అండి. అభిమన్యుని యొక్క వీరమరణం అనేది జరుగుతుంది. 14వ రోజున అభిమన్యు మరణానికి కారణమైనటువంటి సైంధవుడు అలియాస్ జయద్రథుడు ఘటోత్కచుల యొక్క మరణం అండి. 14వ రోజున ఎవరెవరు మరణించారంటే ఒక పక్కన జయద్రథుడు లేదా ఇతన్నే సైంధవుడు అంటున్నాము. సైంధవుడు మరియు భీముడు హిడింబీ పుత్రుడైనటువంటి ఘటోత్కచుని యొక్క మరణం కూడా 14వ రోజున జరుగుతుంది. సో 15వ రోజున ఎవరు మరణిస్తారంటే ద్రోణాచార్యుడు మరణించడం జరుగుతుంది అండి. సో ప్రధానముగా ద్రోణ పర్వంలో ఈ అంశాల గురించి మనం చూసే ప్రయత్నం చేయాలి. సో ఒకటి తర్వాత ఒకటి చూసే ప్రయత్నం చేద్దాం. సరే, ప్రధానంగా మనం గమనిస్తే ద్రోణాచార్యుడికి పట్టాభిషిక్తం అయిన వెంటనే కురు సైన్యాలంతా ఉత్సాహముతో 11వ రోజున యుద్ధరంగానికి రావడం జరుగుతుంది అండి. సో 11వ రోజున కురు సైన్యం అంతా కూడా ద్రోణాచార్యుని యొక్క కనుసన్నలలో పాండవ సైన్యాన్ని తినివేయడం జరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో ప్రధానముగా
ఆ సుయోధనుని యొక్క కోరిక తీర్చడానికై ధర్మరాజుని బంధించాలన్నటువంటి కాంక్షతో కురు సైన్యం అంతా కూడా దాడి చేయడం జరుగుతుంది. కానీ ధర్మజుడికి అంగరక్షకుడిగా ఆ యొక్క పార్థసారథి ఇరువురు కూడా రథారోహులై ఆ యొక్క ధర్మరాజు చుట్టూ తిరగడం వలనే కురు సైన్యానికి ఆ రోజున ఏం చేయాలో పాలుపోలేదు. అంటే సో ధర్మజుడిపై ఏ అస్త్రాయనైనా ప్రయోగిద్దామనే సమయానికి గాంధీవిధారైనటువంటి అర్జునుడు తన యొక్క అస్త్రశస్త్ర నైపుణ్యముతో ఆ యొక్క అస్త్రాలన్నింటినీ కూడా వినాశనం చేయడం జరిగిందన్నమాట. సో వాటిని నాశనం చేసేవాడు ఎవరు అంటే అర్జునుడు. అందుకు 11వ రోజున కోరిక తీరలేదు. సో అదే విధముగా 12వ రోజునైనా ఎవరిని ఈ యొక్క యుధిష్ఠిరుని బంధించాలని చూడగా ఆ రోజున 12వ రోజు ధర్మజుడికి రక్షగా దృష్టజ్యుమ్నుడు ఒకవైపున భీముడు మరోవైపు అర్జునుడు రావడం జరిగింది. అయితే ఈ 12వ రోజున ప్రధానముగా జరిగినటువంటి యుద్ధంలో గొప్పది ఎవరిది అంటే ద్రోణాచార్యుడు వర్సెస్ దృష్టజ్యుమ్నుడు. ద్రోణాచార్యుడిని సంహరించడానికే అగ్నిగుండం నుండి పుట్టినటువంటి ద్రుపదుడి యొక్క పుత్రుడు ఎవరంటే దృష్టజ్యుమ్నుడు. పుట్టినది మొదలు తన యొక్క అస్త్రములతో అంటే బాణములతో ధనస్సుతో అగ్నిగుండము నుండి పుట్టినటువంటి వాడు ఎవడంటే దృష్టజ్యుమ్నుడు అండి. సో 12వ రోజున ప్రధానముగా కురుక్షేత్ర యుద్ధములో ఎవరెవరికి హోరాహోరి యుద్ధము జరిగిందంటే ద్రోణాచార్యుడికి దృష్టజ్యుమ్నుడికి. అయితే ఒకానొక సందర్భంలో దృష్టజ్యుమ్నుడు ఓడిపోతున్నాడు అనుకునే సమయానికి ఈ గాంధీవిధారైనటువంటి అర్జునుడు రంగప్రవేశం చేసి దృష్టజ్యుమ్నుడికి సహాయం అందించడం వలన ద్రోణుడు ఇంకిత్తు కొంత ఓటమి పాలైనట్లుగా చూడవచ్చును. ఇది జరుగుతుంది మహారాజా అని సంజయుడు ధృతరాష్ట్రుడికి వినిపించడం జరిగింది అండి. సో చివరిగా మనం గమనించినట్లయితే 13వ రోజున గురువర్య మీరిచ్చిన మాట ప్రకారము ఇంకా యుధిష్ఠిరుని బంధించి తేలేదే, సరే నాయన యుధిష్ఠిరుని బంధించి తెస్తే వాళ్ళ రాజ్యం వాళ్ళకిచ్చి సంధి చేసుకుంటావంటే ఒక్క చిన్న చిరునవ్వు నవ్వి మందహాసముతో దుర్యోధనుడు పలుకుతున్న మాటలు, గురువర్య ఈ యుద్ధము జరగడానికే కారణము ధర్మరాజుని బంధించి తెచ్చి మా మామ శకునితో మాయాజోదమాడించి మళ్ళీ 12 సంవత్సరాల అరణ్యవాసము మరొక సంవత్సరం అజ్ఞాతవాసం చేసినట్లయితే యుద్ధమే ఉండదు కదా అని పలకగా ద్రోణాచార్యుడు నవ్వుతో సరే నాయన సో యుధిష్ఠిరుని బంధించగలను, కానీ యుధిష్ఠిరుడు చుట్టుపక్కల ఎక్కడైనా పాండవ మధ్యముడైనటువంటి గాంధీవిధారైనటువంటి అర్జునుడు ఉన్నట్లయితే నేనేమీ చేయలేను. నేనే కాదు త్రిమూర్తులు దిగొచ్చిన ధర్మరాజుని బంధించలేము. సో అతని యొక్క అస్త్ర నైపుణ్యం నాకు తెలుసు కాబట్టి అతన్ని దూరంగా తీసుకువెళ్ళంటే ఆ సందర్భంలో సుశర్మ నాయకత్వంలో సంసప్తక వీరులు అనేవారు 13వ రోజున అర్జునునికి యుద్ధరంగానికి పిలవడం. సో వారు పిలిచారు కాబట్టి యుద్ధం చేయడం అనేది క్షత్రియుడి ధర్మము కాబట్టి అర్జునుడు సంసక్తులతో యుద్ధానికి పోరు సల్పగా 13వ రోజున ధర్మరాజు ఒక్కడైపోయాడండి. ఆ రోజున ప్రధానముగా ద్రోణాచార్యుడు కురు సైన్యానికి ఏ వ్యూహము చేయడం జరిగింది అంటే చక్ర వ్యూహం అండి. సరే కొన్ని సందర్భాలలో దీన్ని ఏమంటామంటే పద్మవ్యూహం అని కూడా చెప్పడం జరుగుతుంది. చక్రవ్యూహము లేదా పద్మవ్యూహం అనేది ద్రోణాచార్యుడు ఎన్నివ రోజున పన్నడం జరిగింది అంటే 13వ రోజున. మరి చక్రవ్యూహములోకి ప్రవేశించగల అర్హత ఉన్నటువంటి క్షత్రియ వీరులు ఎవరంటే ఒకడు భీష్ముడు అండి, కానీ ప్రస్తుతానికి అతను అంపసైపోయి ఉన్నాడు. తర్వాత కురు సేనాని కాబట్టి తీసేయండి. మరి ఇంకెవరు ప్రవేశించగలరు అంటే అర్జునుడి పుత్రుడైనటువంటి అభిమన్యుడు, గాంధీవిధారికి రథసారథిగా ఉన్నటువంటి కృష్ణుడికి మాత్రమే సాధ్యమైనది ఏది అంటే ఈ యొక్క చక్రవ్యూహము పద్మవ్యూహంలోకి ప్రవేశించగల శక్తి. అయితే పద్మవ్యూహం నుండి బయటికి రాగల శక్తి భీష్మునకు, అర్జునునకు, శ్రీకృష్ణుడికి మాత్రమే ఉన్నది, అభిమన్యుడికి లేదు. కానీ తమ రాజు పెద్ద తండ్రి అయినటువంటి పాండవ అగ్రజుడైనటువంటి ధర్మరాజుని రక్షించడానికై చక్రవ్యూహము ఛేదించగల శక్తి నా దగ్గర ఉంది కాబట్టి నేను ఛేదించగలను. నా వెంట మీరు వచ్చినట్లయితే పద్మవ్యూహాన్ని మనం చెల్లాచెదురు చేసి విజయ దుందుబి మోగించగలము పెదనాన్న, మీకేమీ భయం లేదని అభయం ఇస్తాడు అభిమన్యుడు. సో ధర్మరాజుకి రక్షణగా పాండవులు నలుగురు కూడా అర్జునుడు వెళ్ళిపోయాడు సంక్షిప్త వీరులతో, మిగిలిన భీమ, నకుల, సహదేవులు వీరితో పాటుగా అభిమన్యుడు, భీముడు పుత్రైనటువంటి ఘటోత్కచులు కూడా చక్రవ్యూహంలోకి ప్రవేశించడానికి ప్రారంభం అవ్వగా అభిమన్యుడు లోపుకి వెళ్ళిన వెంటనే ఈ పాండవులని అడ్డగించడానికి సైంధవుడు ఎంటర్ అవుతాడండి. సైంధవుడు ఎందుకు పాండవులను నిలువరించడానికి గల శక్తి ఏమిటి అంటే పూర్వాశ్రమములో
అరణ్యవాస రోజులకు ఒకసారి మనం ప్రయాణించినట్లయితే నాన్న, ఈ అరణ్యవాస కాలములో ఘోషయాత్ర అనంతరం తన బావమరిది అయినటువంటి సుయోధనుడికి దుర్యోధనుడికి అవమానం జరిగింది కాబట్టి అందుకు ప్రతీకారం తీర్చుకోవాలన్న కాంక్షతో ద్రౌపదిని బంధించడానికి, ద్రౌపదిని చెరపడడానికి వెళ్తాడు. ఎవడు? సైంధవుడు. అది గమనించినటువంటి భీమార్జునుడు అంతా కూడా సైంధవుడిని బంధించి చంపబోతే ధర్మరాజు ఎంత కాదనుకున్నా మన చెల్లెల భర్త, తన్ని చంపినట్లయితే మన చెల్లెలకు వైధవ్యం వస్తుంది, అది మనం సహించలేము కదా, వానికి పంపించేయండి అంటే ఈడింత అహంకారం పనిచేశాడు కాబట్టి ఏదైనా శిక్ష విధించాలని భీముడు అనగా, సో ఆ అరణ్యవాస కాలంలో సైంధవుడికి శిరోముకొండను గుండు కట్టి బయటికి పంపించేస్తాడండి. ఈ యొక్క అహంకారముతో, ఈ అవమాన భారముతో సైంధవుడు అరణ్యాలలోనే ఎవరికి తపస్సు చేయడం జరుగుతుంది అంటే శివుడికి తపస్సు చేయడం జరుగుతుందండి. శివుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలని కోరుకొనగా, పాండవులను ఓడించే శక్తి నాకు కావాలి, పాండవులను ఓడించే శక్తి కావాలని వరం అడిగితే శివుడు ఒక్కసారిగా నవ్వి, పాండవులందరినీ జయించడం అనేది నీకు శక్యము కాదు, ఆ శక్తిని నివ్వను లేను, ముఖ్యముగా పాండవ మధ్యముడైనటువంటి అర్జునుడు ఓడించడమే నాకే కష్టసాధ్యం, అలాంటిది నీకు ఎల్లప్పటికీ కాదు, కాబట్టి అర్జునుని మినహా మిగతా నలుగురిని ఓడించే శక్తి ఒకరోజు మాత్రమే నీకు వస్తుంది అని ఎవరు వరం ఇవ్వడం జరుగుతుందంటే పరమశివుడు అండి. ఆ వరాన్ని సైంధవుడు ఈనాడు అభిమన్యుడు చక్రవ్యూహము లేదా పద్మవ్యూహంలోకి ప్రవేశించిన వెంటనే ఎవరిని ఆనాడు పరమశివుడు ఇచ్చినటువంటి వర ఫలితముగా ఈ యొక్క అర్జునుడి మినహా మిగతా నలుగురిని వీరులను ఓడించే శక్తి పొందాడు. కాబట్టి అభిమన్యుడికి చక్రవ్యూహములో సహాయం అందలేదు. రాక్షస విద్యలో ఆరితేరినటువంటి ఘటోత్కచుడు చక్రవ్యూహంలోకి పైనుండి వెళ్ళాలనుకున్న మిగతా వీరులంతా కూడా ఎవరు నిలుపుదల చేశారంటే ఈ యొక్క ఘటోత్కచుడిని నిలుపుదల చేయడం వలన అభిమన్యుడు ఒంటరివాడై సాయంత్ర సంధ్యా సమయం వరకు నిరాటంకముగా యుద్ధం చేస్తూ ఉండగా ఒకానొక సందర్భములో ద్రోణ, కర్ణ, అశ్వత్థామ, దుర్యోధన, శకున, శల్యాది వీరులంతా కూడా ఆశ్చర్యంతో ఆగిపోవడం జరిగింది. వీడు అర్జునుడా లేక అభిమన్యుడా అర్థం కాలేదు. సవ్య చాచివలే తన యొక్క రథబలముతో, తన యొక్క ధనుష్టంకారముతో యుద్ధ చేయడంలో కురుసేనలంతా కూడా భయపడ్డాయి. ఎందుకు అనగా ద్రోణాచార్యుడు ప్రియ శిష్యుడని అర్జునుడికి బోధించినటువంటి కవచ విద్య ఏదైతే ఉందో ఆ కవచ విద్య నేడు అభిమన్యుడు అభిమంత్రించి యుద్ధరంగానికి ప్రవేశించాడు. కాబట్టి ఎదురుగా ఏ వీరుడు వెళ్ళినా తన చేతిలో ఆయుధం ఉండగా చంపడం అనేది అసాధ్యము అని భావిస్తాడు ద్రోణుడు. మరి ఏం చేయాలి గురువరి అంటే, చిత్తర పిరుగు చేతిలో ధనస్సు ఉన్నంత కాలము నేనే కాదు అర్హరాదులు వచ్చినా కూడా నిలువరించడం సాధ్యము కాదు అంటే కర్ణునితో కుట్ర పన్ని వక్ర మార్గములో అభిమన్యుడి యొక్క ధనస్సును నేల పడవేయగా ఆ సమయంలో కూడా అభిమన్యుడు ఖడ్గముతో డాలుతో దాడి చేయడానికి ప్రయత్నించగా ఒకేసారి దుశ్శాసనుడు అశ్వత్థామ రథాల చక్రాలను విరగ్గొట్టగా దుర్యోధన శకుని రథసారథిని చంపగా డాలుని ఎత్తుబాగా ద్రోణుడు దాన్ని సంహరించగా నిర్వీడై రథంపై లేకుండా నేలపై వచ్చినటువంటి బాలుని చతుష్టయం చంపడానికి సమీపిస్తున్న వేళన రథచక్రాన్ని తన సుదర్శన చక్రముగా అమర్చి కురువీరులపై దాడి చేయి ప్రయత్నములో సుయోధన మొదలగు వీరులంతా కూడా సూర్యుడు భానుడు అస్తమిస్తున్న సమయానికి స్వర్గలోకానికి సాగనింపచేశారు. ఎవరికి అంటే అభిమన్యుడికి. అభిమన్యుడు మారణ వార్త విన్నటువంటి పాండవులకి, పాండవ శిబిరములో ఉన్నటి వారంతా కూడా నిశ్చయముగా ఏం చేయాలో తెలియరాలేదు. యుద్ధము ముగిసిన తర్వాత ప్రతిరోజు కూడా నాకెదురుగా వచ్చి నాన్న నేను చేసినటువంటి వీర పరంపర ఇది అని ప్రతిరోజు చెప్పినటువంటి తన కుమారుడు ఆచూకీ కనిపించకపోయేసరికి అర్జునుడు ఒక్కసారిగా ఏమైంది శిబిరములో అని ప్రవేశించగా తన యొక్క పుత్రుని యొక్క శరీరముపై పడి ఏడుస్తున్నటువంటి తల్లి సుభద్ర, భార్య ఉత్తర కూడా వారి శోకము ఏమిటి, పుత్రుని రక్షించలేకపోయారు, మీరు వీరులా అని ధర్మరాజ్, భీమ, నకుల, సహదేవులపై అర్జునుడు గాంధీవముతో నేనెందుకు ఉండాలి, నా పుత్రుని సంరక్షించలేకపోయారు, ఈ రాజ్యము వలదు అని పరిపరి విధాలుగా తన సోదరుల్ని అవమానిస్తాడు. ఎందుకు ఇలా జరిగింది అనగా సైంధవుడు అడ్డుపడకపోతే మేము రక్షించే వాళ్ళమని అన్న అని భీముడు చెప్పగా
చెప్పగా సైంధవుడికి ఎలా శక్తి వచ్చిందో తెలియరాలేదు అని ధర్మజుడు చెప్పగా సరైతయింది, నా పుత్రుని యొక్క మరణానికి ప్రతీకారం తప్పక తీర్చుకుంటాను. ఏవిడైతే సైంధవుడు అనేవాడు నా పుత్రుణ్ణి సంహరించడానికి ప్రయత్నించాడో రేపు బాణుడు అస్తమించే నాటికి సైంధవుణ్ణి చంపకపోయినట్లయితే నేనే అగ్ని చెత్తుతను, అగ్నిలోకి ప్రవేశిస్తాను అని శపథము చేస్తాడు. ఈ శపథ వార్త విన్నటువంటి సైంధవుడు యుద్ధరంగం నుండి పారిపోతానని ప్రయత్నిస్తే అక్కడ ఉండే కురువీరులంతా కూడా నీకేమీ భయం లేదు, రక్షణ కల్పిస్తామని సైంధవుణ్ణి 14వ రోజు రక్షణలో భాగముగా చూచి వ్యూహములో, ఏ వ్యూహము? చూచి వ్యూహములో భాగముగా చివరన పెట్టడం జరిగింది. చూచి వ్యూహముల రక్షణగా అశ్వత్థామ, ద్రోణ, శల్యాది వీరులంతా కూడా ఉండడం జరిగింది. సైంధవుడికి అండగా దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు వంటి వీరులంతా ఉన్నారండి. సో 14వ రోజు యుద్ధ ప్రారంభమైంది. సో అయితే యుద్ధ ప్రారంభానికి ముందు శ్రీకృష్ణుడు తన యొక్క రథసారథైనటువంటి దారుకుణ్ణి పిలిపించి, దారుక, నా కనుసన్నలలోనే ఈనాడు కురుక్షేత్రంలో తిరుగుతూ ఉండు, అవసరమైన సందర్భంలో నేను పిలుస్తాను, తప్పకుండా రావాలి అని చెప్పడం. సో అదే విధముగా సూర్యోదయం అవగానే శ్రీకృష్ణుడు ఉత్సాహముతో రథారూఢుడై అర్జునుడిని పిలవగా అర్జునుడు కూడా రథారూఢుడై సో తన పుత్రుల మరణానికి ప్రతీకారం తీర్చుకొని ఒకే ఒక్క కాంక్షతే సవ్యచాచి పూర్తి స్థాయిలో గాంధీవాన్ని టంకారిస్తూ కురుసేనలపైకి ఆకలి చొచ్చినటువంటి ఒక సింహము లేళ్ళు గుంపుపై ఏ విధముగా దాడి చేస్తుందో కురు సైన్యముపై కూడా ఈ యొక్క అర్జునుడు దాడి చేయడం గమనించినటువంటి కురువీరులంతా భయంతో వెళ్తున్నారు. అయినప్పటికీ కూడా ఎంత దాడి చేసినప్పటికీ మధ్యాహ్నం అయిపోయింది కానీ సైంధవుడి యొక్క జాడ లేదు. ఇంకా దాడి చేస్తున్నాడు. సుమారు 3 లేదా 4 గంటల సమయం వరకు దాడి చేశాడు. ఎక్కడ భానుడు అస్తమించడానికి దగ్గర పడుతున్నాడే కానీ ఈ యొక్క సైంధవుడు జాడ కనిపించట్లేదు. బావా ఎక్కడ సైంధవుడు అని చెప్పగా సైంధవుడు చివరెక్కడో ఉన్నాడు, ఇంకా కొట్టాలి, వెళ్తూ ఉన్నారు కానీ శక్తి సారట్లేదు. ఈ సమయంలో శ్రీకృష్ణుడు తన మాయా దర్పణముతో సుదర్శనాన్ని భానుడికి ఆచ్ఛేదన కలిగిస్తాడనమాట. అంటే అప్పటి వరకు కూడా సూర్యుడిని ఉంటాడు కానీ ఇప్పుడు ఏమైందంటే ఎప్పుడైతే చక్రం అడ్డు వెళ్ళిందో ఒక్కసారిగా సూర్య అస్తమయం అయిపోయిందనే భ్రమ కల్పిస్తాడు శ్రీకృష్ణుడు. ఎప్పుడైతే ఈ యొక్క సూర్యాస్తమయం అయిపోయిందని తెలుస్తుందో సైంధవుడు వెంటనే సూర్యాస్తమయం అయిపోయింది కాబట్టి అని చెప్పి బయటకు వచ్చే సమయానికి సైంధవుడిని చూసిన వెంటనే బాబా అదుగో సైంధవుడు కొట్టే తల అని ఎవరు ప్రస్తారంటే శ్రీకృష్ణుడు చెప్పగానే పాశుపత్రాస్త్రంతో ఎవరిని కొట్టేస్తారంటే సైంధవుడిని కొట్టేయడం జరుగుతుందండి. మరి సైంధవుడు తల కింద పడకూడదు, తల కింద పడితే క్షత్రియ వీరుడు అనేవాడు మరణిస్తాడు. ఎందుకంటే పూర్వాశ్రమంలో సైంధవుడు పుట్టేటప్పుడు ఆకాశవాణి పలికినటువంటి మాట ఏమిటంటే నీ పుత్రుని యొక్క మరణము శుద్ధ క్షత్రియుని చేతిలో ఉంది అని చెప్తుంది ఆకాశవాణి. సో అప్పుడు తన యొక్క తండ్రి అయినటువంటి రుద్రక్షపుడు ఏమంటాడంటే ఏ క్షత్రియుడైతే ఎవరి చేతుల మీదుగా అయితే తల కింద పడుతుందో అతని శిరస్సు 1000 వ్రక్కలవుతుంది అని వరమిస్తాడు సైంధవుడు తండ్రి. అందువలన ఈ సైంధవుడి యొక్క తల కింద పడరాదు కాబట్టి సైంధవుడు తల తన తండ్రి అయినటువంటి రుద్రక్షత్రుడు శమంతకమైన పంచకములో సూర్యునికి అర్ఘ్యమిస్తున్నాడు. సో అక్కడ పడేటట్టుగా కొట్టమంటాడు. సో బావ శ్రీకృష్ణుని యొక్క ఆజ్ఞ మేరకు గాంధీవాన్ని తీసుకువెళ్ళిపోతాడు. ఎవరంటే ఈ యొక్క అర్జునుడి సహాయంతో మనకి ఈ యొక్క సైంధవుడి యొక్క తల శమంతక పంచకంలో పడుతుంది తండ్రి చేతులు. చీచి తలని చూడకుండా కింద పడివేయడం జరుగుతుంది. ఒక్కసారిగా తల పడే సమయానికి ఈ రుద్రక్షత్రుడు సైంధవుడు తండ్రి కూడా మరణించడం జరుగుతుంది. అయితే సూర్య అస్తమయం జరగకుండానే జరిగిందని భ్రమ కల్పించి ధర్మ నీతి తప్పి యుద్ధం చేశారనే కాంక్షతో 14వ రోజు రాత్రి కూడా రాత్రి యుద్ధం అనేది జరిగిందండి. అయితే రాత్రి యుద్ధం అనేది రాక్షసులకి వీలు కాబట్టి ఘటోద్గజుడు రాక్షసుడై ఉన్నాడు కాబట్టి కురుసేనలపై విరుచుకపడుతూ ఉన్నాడు. ఘటోద్గజుడి యొక్క దాడి చూస్తుంటే ఈ కురుక్షేత్ర యుద్ధం ఈ రోజుతోనే అంతమైపోతుంది అన్న రకంగా జరిగింది. ఆ సమయంలో కర్ణుడు ఇంద్రుడు ఇచ్చినటువంటి శక్తి ఆయుధాన్ని ఎవరిపై ప్రయోగిస్తాడంటే ఘటోద్గజుడిపై ప్రయాణించడం జరుగుతుంది. సో అక్కడితో ఎవరు మరణిస్తారంటే ఘటోద్గజుడు కూడా మరణిస్తాడండి. సో ఇది 14వ రోజు యుద్ధం. సో 15వ రోజు యుద్ధ ప్రారంభంలో మనం గమనించుకున్నట్టయితే సో ఎలాగైనా సరే ద్రోణాచార్యుడు ఉన్నంత మనకి విజయం తథ్యం కాదు. ద్రోణాచార్యుడిని సంహరించాలనే కాంక్షతో ఈ యొక్క పాండవ సైన్యం ఉంటుంది. మరి ద్రోణాచార్యుని ఎలా చంపగలమంటే తన ప్రియపుత్రుడు అశ్వత్థామ మరణ వార్త వింటే తప్ప అతడు
అస్త్ర సన్యాసం చేయడు కనుక కాబట్టి ఆ యొక్క కుమారుడు అశ్వత్థామ మరణించాడని వార్త తెలియాలి. ఆ మరణ వార్త ఎవరు చెప్పాలి? ఎవరైతే ధర్మాత్ముడు ఉన్నాడో, సత్యసంధుడు ఉన్నాడో అతను మాత్రమే చెప్పాలి అనగా అందుకు తగినవాడు ధర్మరాజే. నేను అబద్ధం ఆడను బాబా అంటే అబద్ధమేమీ లేదు. నువ్వు అశ్వత్థామ హతః అనే సమయానికి పక్కనే ఉన్నటువంటి ఏనుగుని భీముడు చంపేస్తాడు. నెమ్మదిగా కుంజరహాను, నీకు ఎటువంటి దోషము ఉండదని శ్రీకృష్ణుడు చెప్పగా శ్రీకృష్ణుడి మాటల ప్రకారమే పెద్దగా అశ్వత్థామ హతః కుంజరహ అనే సమయానికి శంఖం పూరిస్తారు. నిజంగా ధర్మజుడే చెప్పాడు కాబట్టి కుమారుడు చనిపోయే విషయంతో అస్త్ర సన్యాసం చేసి ప్రాణవాయువుని బయటికి విడిచే సమయానికి ఆ యొక్క దృష్టజమునుడు ద్రోణాచార్యుని చంపడానికే పుట్టాడు కనుక రథారోహుడై ద్రోణాచార్యుని కంఠాన్ని నరికివేయడం జరుగుతుంది. సో అక్కడిది ఎవరు మరణిస్తారంటే ఈ యొక్క ద్రోణుడు మరణిస్తాడు. ద్రోణుడి యొక్క మరణానికి ప్రతీకారముగా అశ్వత్థామ ద్రోణ పర్వములో ప్రయోగించినటువంటి అస్త్రం ఏమిటి అంటాడంటే నారాయణ అస్త్రాన్ని ప్రయోగిస్తాడు. అంటే వాస్తవానికి దృష్టజమునుడిని చంపాలనుకుంటాడు కానీ అది అంతరమే ప్రయోగించడం జరుగుతుంది. అది ఏ పర్వంలో అంటే ద్రోణ పర్వంలో జరుగుతుంది అండి ప్రధానంగా. మరి గతంలో ద్రోణ పర్వంపై ఎటువంటి బిట్లు రావడం జరిగింది చూసే ప్రయత్నం చేద్దాం. సార్ తెలంగాణ ఎండోమెంట్కి సంబంధించి గ్రేడ్ 3కి పేపర్ 1 అండ్ పేపర్ 2కి సో పూర్తిగా మన పిఆర్ అకాడమీ సో 1500 రూపాయలకే కోర్స్ ఆఫర్ చేస్తుందండి. సో 1 ఇయర్ వ్యాలిడిటీతో అండి. సో ఇక్కడ మనకు ప్రధానంగా గమనించినట్లయితే లేటెస్ట్ డిజిటల్ వీడియోస్, పిక్చర్ బేస్డ్ మెటీరియల్, చాప్టర్ వైజ్ బిట్స్, టాపిక్ వైజ్ మెటీరియల్ కూడా అందిస్తున్నాం. సరే వీటితో పాటుగా ప్రధానంగా మీరు గమనించినట్లయితే 20 గ్రాండ్ టెస్టులు కూడా ఉన్నాయండి. అదే విధముగా మేము త్వరలో స్టార్ట్ చేయబోయే మెంటర్షిప్ ప్రోగ్రాంలో కూడా ఎవరైతే ప్రస్తుతానికి కోర్స్ తీసుకున్నారో వారిని కూడా తీసుకోవడం జరుగుతుంది అండి. ఓకేనండి. సో ఇక్కడ మీ మెంటర్షిప్ బ్యాచ్ అంటే మళ్ళీ కొత్తగా మీరు డబ్బులు కట్టవలసిన పని ఏమీ లేదు సార్. ఏదైతే పేపర్ 1 అండ్ పేపర్ 2 కలిపి 1500 రూపాయలకి మీరు కోర్సు పర్చేజ్ చేశారో ఈ కోర్సులో భాగంగానే మేము త్వరలో స్టార్ట్ చేయబోయే మెంటర్షిప్ ప్రోగ్రాంలో మిమ్మల్ని యాడ్ చేయడం జరుగుతుంది. మీరు అక్కడ ఎటువంటి డబ్బులు కూడా పే చేయాల్సిన అవసరం లేదు. అదేవిధంగా సార్ పేపర్ 2 కావాలనుకున్నట్లయితే సో 999కే 1 ఇయర్ వ్యాలిడిటీకి మీకు కోర్స్ ఆఫర్ చేయడం జరుగుతుంది అండి. సో ఒకసారి మీరు పిఆర్ అకాడమీని సందర్శించవచ్చు. సార్ ప్రధానంగా గమనిస్తే మనకు వచ్చిన గతంలో బిట్స్ చూడండి సార్. భగదత్తుడు అర్జునుడిపై ప్రయోగించిన అంటే భగదత్తుడు అనేవాడు అర్జునుడిపై బాణం పరంపర కొనసాగిస్తాడు. ఆ సమయంలో ఆ బాణాన్ని శ్రీకృష్ణుడు అనేవాడు అడ్డుకుంటాడు. ఎందుకు? రథసారథి ఆనాడు మాటిస్తాడు, అర్జునుడిని నేను కాపాడుకుంటాను కానీ మిగతా నలుగురిని నేను రక్షించలేను కుంతి తల్లి అత్త, కాబట్టి నీవు కర్ణుడి దగ్గరికి వెళ్ళి వరం తీసుకొని. అర్థమవుతుందా? తర్వాత మాట్లాడదాం. సో అయితే ఆ యొక్క భగదత్తుడు ప్రయోగించినటువంటి దివ్యాస్త్రపు పేరేమిటి అంటున్నాడండి. ఆప్షన్ ఏ పాశుపతాస్త్రం, ఆప్షన్ బి వైష్ణవాస్త్రం, ఆప్షన్ సి బ్రహ్మ శిరోనామకాస్త్రం, ఆప్షన్ డి నారాయణాస్త్రం. సార్ పాశుపతాస్త్రము కేవలం కురు సైన్యములో, కురు పాండవ సైన్యములో ఎవరి వద్ద ఉంది అంటే అర్జునుడి వద్ద మాత్రమే ఉంది. వైష్ణవాస్త్రం, బ్రహ్మశిరోకాస్త్రం, నారాయణాస్త్రం అనేది ప్రధానంగా అందవీరుల దగ్గర ఉంటుందండి. అయితే కురుక్షేత్ర యుద్ధములో ఈ బ్రహ్మశిరోనామకాస్త్రము, నారాయణాస్త్రము ప్రయోగించిన ఏకైక వ్యక్తి ఎవరంటే అశ్వత్థామ మాత్రమేనండి. అయితే అశ్వత్థామకి ఈ బ్రహ్మశిరోనామకాస్త్రం యొక్క ఉపసంహరణ అనేది తెలియదు. నారాయణాస్త్రానికి ఎదురుగా దాడి చేసే అస్త్రం ఏది కూడా లేదు. శరణాగతే దానికి దాడి ఏది? నారాయణాస్త్రానికి. ఓకేనండి. ఈ రెండు మనం తర్వాత మాట్లాడుతాం. ఇక్కడ ఉత్తర గర్భంపై ప్రయోగించబడిన అస్త్రం ఏది అంటే బ్రహ్మశిరోనామకాస్త్రము. తన తండ్రికి ప్రతీకారణంగా ప్రయోగించిన అస్త్రం ఏది అంటే నారాయణాస్త్రం అండి. మరి భగదత్తుడు ప్రయోగించినటువంటి అస్త్రం ఏది అంటే వైష్ణవాస్త్రం. మరి భగదత్తుడు ఎటువంటి రథంపై వస్తాడని అడిగితే ఇతనికి రథం ఏదీ లేదండి, గజమే ఇతనికి రథం. గజారోహుడై ప్రాగ్జ్యోతిపురం ఉంది, ప్రాగ్జ్యోతిష్యపురానికి రాజు ఎవరంటే భగదత్తుడు. ఆ భగదత్తుడు గజారోహుడై ఏనుగు అధిరోహించి దాడి చేయడం జరుగుతుంది. ఏ అస్త్రం అంటే వైష్ణవాస్త్రం. నెక్స్ట్ మనం గమనించినట్లయితే సార్ కురుక్షేత్ర యుద్ధములో ద్రోణాచార్యుడు ఏ రోజున సంక్లిష్టమైన చక్రవ్యూహము లేదా పద్మవ్యూహాన్ని ఏర్పాటు చేశాడు అంటున్నాడు. 11వ రోజు, 12వ రోజు, 13వ రోజు, 14వ రోజు. సరే గమనించాలి. మొదటి 2 రోజులు కూడా అర్జునుడు అనేవాడు కాపలాగా ఉన్నాడు కాబట్టి ద్రోణాచార్యుడు ఏమీ చేయలేకపోయాడు. సో 13వ రోజున సంసప్త వీరుల కోరిక మేరకు అటువైపు వెళ్ళగా
13వ రోజున ద్రోణుడు ఏ వ్యూహాన్ని పన్నాడంటే పద్మవ్యూహం. 14వ రోజున ఏ వ్యూహము అంటే సూచి వ్యూహం అండి. 14వ రోజున సూచి వ్యూహము, 13వ రోజున పద్మవ్యూహము లేదు చక్రవ్యూహం. సో మనకు అడిగింది చక్రవ్యూహం అన్నాడు కాబట్టి 13వ రోజు అండి. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మనం గమనిస్తే అభిమన్యుడి వెనక చక్రవ్యూహంలోకి ప్రవేశించకుండా నలుగురు పాండవ సోదరులను యుధిష్ఠిరుడు, ధర్మరాజు, భీమ, నకుల, సహదేవులను అడ్డుకున్నది ఎవరు అంటున్నారండి. ఆప్షన్ ఏ కర్ణుడు, ఆప్షన్ బి అశ్వత్థామ, ఆప్షన్ సి జయద్రథుడు, ఆప్షన్ డి శకుని. సరే మనం గమనిస్తే ఇక్కడ జయద్రథుడికే మరొక పేరు ఏమిటి అంటే సైంధవుడు. ఇదండి సైంధవుడు. ఇతడు ధృతరాష్ట్రుని యొక్క అల్లుడు అండి, సొంత అల్లుడు. అంటే ధృతరాష్ట్రుని యొక్క సంతానం ఎంతమంది అన్నా 101. వీళ్ళు 100 మంది పుత్రులు, ఒక కుమార్తె దుశ్శల అన్నాం కదా. ఆ దుశ్శల యొక్క భర్త ఎవరంటే సైంధవుడు లేదా జయద్రథుడు అండి. ఈ జయద్రథుడు ఆపేశాడు అనమాట. ఇక్కడ ఆప్షన్ సి అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ మనం గమనించండి సార్. కౌరవ పక్షాన పోరాడి 14వ రోజున అర్జునుడి చేతిలో హతుడైన అవంతి దేశ పాలకుడు ఎవరు అంటున్నాడండి. అంటే 14వ రోజున ముఖ్యంగా సైంధవలో భాగముగా అర్జునుడు దాడి భీకరంగా జరిగింది, సూచి వ్యూహాన్నిలో భాగముగా. అయితే ఆ రోజున ఎవరిని చంపేశాడు? విందుడు మరియు అణువిందుణ్ణి, శృతియుధుణ్ణి, అలంబాసుణ్ణి, సుదీక్షుణ్ణి అంటున్నాడు. సరే అలంబాసుణ్ణి ఘటోద్గోతుడు చంపేస్తాడండి. ఓకేనండి, ఇక్కడ మనకు సంబంధం లేదు. సో ఇక మిగిలినటువంటి వీరులంతా కూడా అర్జునుని యొక్క చేతిలో మరణించారు. మరి ఇక్కడ 14వ రోజున అంటున్నాడు కాబట్టి ఎవరంటే విందుడు మరియు ఆ యొక్క అనివిందుడు అనేవారు మాత్రమే 14వ రోజున చూచి వ్యూహంలో భాగంగా మరణిస్తారు, వీరమరణం పొందుతారు. నెక్స్ట్ అండి, 14వ రోజు అర్జునుని చేరుకోవడానికి సాత్యకి కౌరవ సేనను చీల్చుకుంటూ వెళ్ళాడు. ఆయనకు పరమశత్రువైన ఏ యోధుణ్ణి ఆయన ఘోరమైన ద్వంద్వ యుద్ధంలో ఓడించి చంపాడు అంటున్నాడండి. సరే వాస్తవానికి బలరాముడు, శ్రీకృష్ణుడు, సాత్యకి వీళ్ళంతా కూడా అన్నదమ్ములండి. అయితే బలరాముడు యుద్ధరంగంలో ప్రవేశించలేదు. సాత్యకి ధర్మపక్షాన ఉంటున్న ఉద్దేశంతో పాండవుల పక్షాన ఉండడం జరిగింది. మరి సాత్యకి అనే వ్యక్తి ఎవరిని చంపాడు అంటున్నాడు. ఆప్షన్ ఏ భూరిశ్రవుడు, ఆప్షన్ బి కృతవర్మ, ఆప్షన్ సి శల్యుడు, ఆప్షన్ డి కృపాచార్యుడు. సరే గమనిస్తే 18వ రోజు మరణించిన వాడు శల్యుడండి. కృపాచార్యునికి మరణము లేదు. సో ఈ కృతవర్మ కూడా యుద్ధరంగంలో మరణించలేదండి. మరి ఇతను ఎక్కడ మరణించాడంటే తరువాత మౌసల పర్వంలో వస్తుంది, అక్కడ మరణిస్తాడు ఎవడంటే కృతవర్మ. సో మిగిలిపోయిన వాడు ఎవడు? భూరిశ్రవుడు. అంటే సాత్యకి చేతిలో హతుడైన వ్యక్తి ఎవరంటే భూరిశ్రవుడు అండి. ఎవరండి? భూరిశ్రవుడు అనేది భూరిశ్రవుడు. ఓకే సార్, మన పిఆర్ అకాడమీ తెలంగాణ ఎండోమెంట్ గ్రేడ్ 3కి సంబంధించి పేపర్ 1 అండ్ పేపర్ 2కి సో 2 పేపర్లను కూడా 1500 రూపాయలకే మనం ఆఫర్ చేస్తూ ఉన్నాం 1 ఇయర్ వ్యాలిడిటీతో. సో మన ప్రత్యేకత ఏమిటి అంటే సార్, ప్రత్యేకముగా మెటీరియల్ అనేది అదే విధముగా మాక్ టెస్ట్లు అనేవి బోత్ మీడియంలో ఉన్నాయి సార్. తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో అందుబాటులో ఉన్నాయి. క్లాసెస్ మాత్రం తెలుగు మీడియంలో అందుబాటులో ఉన్నాయి. బట్ మీకు ఇంగ్లీష్ మీడియం పిల్లలకు కూడా అర్థమయ్యే రీతిలో స్టోరీ టెల్లింగ్ మెథడ్లో మాత్రమే చెప్పడం జరిగింది సార్. వాటితో పాటుగా మీకు లైన్ టు లైన్ ఎక్స్ప్లెనేషన్ అనేది కూడా 2 వేరియేషన్స్లో మేము చేసి పెట్టడం జరిగింది. ఒకసారి మా పిఆర్ అకాడమీని చూడవచ్చు సార్. మాకు పేపర్ 2A కావాలనుకున్నట్లయితే ఈ యొక్క హిందూ ఫిలాసఫీకి సంబంధించి మేము కేవలం 999కే ఆఫర్ చేస్తూ ఉన్నాం సార్. అది కూడా 1 ఇయర్ వ్యాలిడిటీకే. ఓకేనండి. సో ఈ సెషన్లో ప్రధానంగా మనం ద్రోణ పర్వ సారాంశము, మరి ద్రోణ పర్వంలో గతంలో ఎటువంటి బిట్లు రావడం జరిగింది అనేది ప్రధానంగా చూడడం జరిగింది సార్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.